2025 ఫిబ్రవరి నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు. వృషభ రాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో 3వ కంటికి తెలియకుండా ఇలా చేస్తే అదృష్టం పడుతుంది. కోట్లకు అధిపతులు అయ్యే అవకాశాలు వస్తాయి. మరియు వృషభ రాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో కోట్లకు అధిపతులుగా మారడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో కలిగే లాభ నష్టాల గురించి కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు. కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు మీనరాశిలో ఉన్నాడు. అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు శుక్ర కలయిక ఈ నెలలో ఉంటుంది. శని కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు. ఇక రవిగ్రహం ఈ నెల 12న కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా ఈ నెల 11న కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి 27న మీనంలోనికి వెళ్తాడు. ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతూ ఉన్నాయి. కుజుడు ఈ నెల 24న వక్రత్యాగం చేస్తాడు. ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేస్తాడు. కానీ 24 నుండి సవ్యదిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు. గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఫిబ్రవరి నెల వృషభ రాశి వారికి అదృష్టకాలంగా ఉంటుంది. మీ మాటకు ఎదురుండదు. అన్నింట మీదే పైచేయిగా ఉంటుంది. కానీ ఈ నెల మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవరితోనూ కూడా గొడవ పడకుండా ఉండాలి. మీరు వర్క్ చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ఈ నెల ఏ పని తలపెట్టినా అది పూర్తి అయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకుండా ఈ నెల మీరు మీ పనిని సైలెంట్గా కంప్లీట్ చేయండి. ఈ నెల మీరు పనిచేసే చోట కొన్ని లాభాలు పొందుతారు. ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వృషభ రాశి వారికి ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. ఈ నెలలో మీరు అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. గత నెల నుండి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు. ఆనందంగా సమయం గడుపుతారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు, విద్యార్థులు అందరికీ విదేశాలకు వెళ్ళడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ఈ నెల మీరు జీవితంలో ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొందరు వ్యక్తులను కలవటం వల్ల కానీ, పాత ఉపాధ్యాయులను కలుసుకోవటం వల్ల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. లైఫ్లో ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలనే అవగాహనను కలిగి ఉంటారు. విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఈ నెల చదువుపై ఏకాగ్రత చూపిస్తే మంచి ర్యాంకును సంపాదించుకోగలుగుతారు. చదువు పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. చదువులో మీరు మీ మిత్రులకు హెల్ప్ చేస్తారు. అలాగే మీ మిత్రుల నుండి కూడా సహాయ సహకారాలను పొందుతారు. సాహసాలతో ముందుకు పోగలరు. మీకు ఇచ్చిన వర్కును ఛాలెంజ్గా తీసుకుని అనుకున్న సమయం కన్నా ముందే చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. నూతన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఇంటి నిర్మాణ పనులు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. వ్యాపారం కోసం లేదా ఇంటి నిర్మాణం కోసం లేదా ఇతర అవసరాల కోసం లోన్స్కి అప్లై చేస్తే ఖచ్చితంగా లోన్స్ వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి కాని పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ కానీ జరగవచ్చు. ఈ మార్చి నెలలో మీ ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడిపోతూ ఉంటుంది. దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు. అందరితో ఆనందంగా సమయం గడుపుతారు. వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవారికి ఆర్థిక పరంగా బాగుంటుంది.
మంచి ఆదాయాన్ని పొందుకుంటారు. ఆరోగ్యంగా కూడా బాగానే ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టడానికి ఈ నెల అనుకూలంగా ఉన్నా మీ వ్యాపార అభివృద్ధిని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగంలో కొన్ని మార్పులను చూస్తారు. పై అధికారులతో సంబంధం బాగుంటుంది. ఇతరులకు మీరు వర్క్ విషయంలో సహాయం చేస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మీకు వర్క్ చేసే చోట ప్రతికూలంగా ఉన్న వ్యక్తులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. మీరు ఒకవేళ రాజకీయ రంగంలోనికి ప్రవేశించాలని అనుకున్నా ఈ నెల బాగానే ఉంటుంది. ప్రజాభిమానం పెరుగుతుంది. ప్రజలతో ఎక్కువ సమయం గడుపుతారు. పార్టీలో కూడా మంచి గుర్తింపును సాధిస్తారు. డబ్బును బాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వృషభ రాశి వారు ఇతరులతో ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. మీరు ఈ నెల బంధువులతో కానీ మిత్రులతో కానీ కొన్ని విషయాలు చర్చించకుండా ఉంటేనే మంచిది. ఈ నెల మీకు కలిగే లాభాలను చూసి కొందరు అసూయపడుతూ ఉంటారు. మీరు జీవితంలో పైకి రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతూ ఉంటారు. అందుకే మీరు మీ లైఫ్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏ ప్లాన్ చేసుకున్నా ఎవరికీ చెప్పకండి. లోన్స్కి అప్లై చేసిన విషయాలు, జాబ్ ట్రై చేస్తున్న విషయాలు ఎవరికీ చెప్పకండి. మీరు మీ గురించి ఇతరులతో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీపై నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. మీపై కుట్రలు కూడా జరుగుతూ ఉంటాయి. టీమ్ లీడర్స్గా ఉన్నవారు, రాజకీయ నాయకులుగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. పొగడ్తలకు పడిపోయి మీ రహస్యాలు ఇతరులకు చెప్పిన ప్రమాదమే. మీ గురించి కానీ ఇతరుల గురించి కానీ ఎవరితో మాట్లాడకండి. ఈ నెల వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే కోర్టు వ్యవహారాలలో చిక్కుకున్నారో వారు శుభవార్తలను వింటారు. మీరు మీ ఆస్తుల గురించి కానీ లేదా ఇంకా ఏ కారణం చేతనైనా కోర్టు కేసులో ఉంటే అందులో మీరు విజయాన్ని పొందుతారు. ఆస్తి గొడవలు ఉన్నవారు వాటి నుండి బయటపడగలుగుతారు. తీర్పు ఏది వచ్చినా దానిని మీరు అంగీకరిస్తే మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కష్టపడితే లాభాలను పొందుతారు. మీరు ఇప్పటి నుండి జాబ్ ట్రై చేయటం చేస్తే కొద్ది రోజుల్లో మంచి జాబ్లో సెటిల్ అవుతారు. మీరు మీలో ఉన్న లోపాలను గుర్తించండి. మీకు ఉన్న భయాన్ని పక్కకు నెట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. గురువు మీ రాశిలో నెలంతా కూడా ఉంటాడు. గురు సంచారం కారణంగా కెరియర్కు సంబంధించిన పనులు ఏమీ ప్రారంభించినా అందులో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే కోచింగ్ వంటివి తీసుకునేవారు, ఇతర ప్రాంతాలలో ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. గురువు మీకు కొన్నిసార్లు మంచి జ్ఞాపక శక్తి ఇస్తాడు, అలాగే కొన్నిసార్లు తక్కువ జ్ఞాపక శక్తిని ఇస్తాడు. వృషభ రాశి వారు ఈ నెల ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకున్నా ఆచితూచి తీసుకోవాలి. శని 10వ ఇంటిలో ఉండటం వల్ల తోటి ఉద్యోగులతో విభేదాలు రావచ్చు. అలాగే కొన్నిసార్లు పై అధికారులతో కూడా విభేదాలు రావచ్చు. మీరు వారితో ఎటువంటి గొడవలు పడకూడదు అని అనుకుంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేయండి. మీ పవర్ ఏమిటో ఇతరులకు తెలియజేయండి. దశమ శని కారణంగా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. శని 10వ ఇంటిలో ఉండటం వల్ల వ్యాపారం చేసేవారికి ఇది అద్భుత నెలగా ఉంటుంది. విద్యార్థులకు కూడా బాగుంటుంది. గ్రహాల సంచారం వల్ల మీరు ఈ నెల విభిన్నమైన ఆర్థిక ఫలితాలను పొందుకుంటారు. 12వ ఇంటిలో ఉన్న రాహువు మరియు శుక్రగ్రహాలు మీకు జీవితాన్ని ఆనందంగా గడపడానికి సహాయం చేస్తాయి. కానీ కేతువు వల్ల మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. కేతువు వల్ల మీ ఆరోగ్యపరంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా వృషభ రాశి వారు ఈ నెల 3వ కంటికి కూడా తెలియకుండా ఏం చేయాలి అంటే మీరు మీ జీవితానికి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి. ఈ నెల మీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మీరు ఎవరితో చెప్పకండి. చాలా రహస్యంగా ఉండండి. ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఈ నెల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి. వృషభరాశికి చెందిన ఆడవారు మరియు మగవారు ఈ నెల రహస్యంగా ఒక పరిహారం చేయాలి. అది ఏమిటి అంటే ఈ నెలలో వచ్చే శుక్రవారాలు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఈశాన్య మూలన ఉప్పు దీపం వెలిగించాలి. వృషభరాశి వారు ఈ నెలలో వచ్చే శుక్రవారాలు
మర్చిపోకుండా ఉప్పు దీపం వెలిగిస్తే మీరు లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి వెళ్తారు. ఉప్పు దీపం వెలిగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అన్నింటా విజయాలు కలుగుతాయి. మరియు వృషభ రాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాన్ని రహస్యంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 7, 11, 18, 21, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 9, 13, 15, 23, 25. ఇవి వృషభ రాశి వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు.